హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చి ములక్కాడ కోడిగుడ్డు టమాటా కర్రీ చేస్తున్నాను. అది కూడా ఇగురు పెడుతున్నానండి, చాలా సింపుల్. కానీ ఇక్కడ ఆల్రెడీ 4 ఎగ్స్ తీసుకున్నాను. వాటిని అయితే బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత 4 ములక్కాళ్ళు అయితే తీసుకుని వాటిని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక 2 టమాటాలు, నేను అల్లం అయితే వేయకుండా ఓన్లీ జీలకర్రని వెల్లుల్లిపాయ అయితే దంచి పక్కన పెట్టుకున్నాను. ఒక 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఇక్కడ మనం ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మనం ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే మంచి కలర్ వచ్చే వరకు, కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా అయితే ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను మీడియం సైజులో పెట్టుకొని అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం దీంట్లో కట్ చేసుకున్న టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ కూడా మనకి చక్కగా మగ్గాలి. ఇవంతా కూడా పచ్చివాసన పోయేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనకి టమాటా అనేది, ఉల్లిపాయ అనేది చక్కగా మగ్గిపోవాలి. ఈ ఆయిల్లోనూ మనం మూత పెట్టేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుతుందండి. ఇక్కడ నేను మీడియం సైజులో పెట్టుకుని అయితే ఇక్కడ ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గిపోద్దని మీడియం సైజులో అయితే పెట్టుకున్నాను. మనకి ఉల్లిపాయ, టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది కాబట్టి తర్వాత నెక్స్ట్ వచ్చి మనం ములక్కాళ్ళు అనేది దీంట్లో వేసేసుకోవాలి. ములక్కాళ్ళు వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ ఆయిల్లో ములక్కాళ్ళు అనేది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఒక్కసారి కలుపుకొని మనం ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకుంటే ములక్కాడ అనేది కూడా చక్కగా మగ్గిపోతుందండి. మనకి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ములక్కాడ అనేది కూడా మనకి కొద్దిసేపు ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి మనం ముందుగా ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడైతే నేను ఒక స్పూన్నర కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ ఉప్పు అయితే అంటే టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను. కారం అనేది మా పిల్లల కోసం కొంచెం తక్కువగా వేసానండి. మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఒక 2 స్పూన్ల దాకా వేసుకోవచ్చు కారం అనేది. ఇక్కడ మనం వేసిన కారం మసాలాలన్నీ కూడా ఈ ములక్కాళ్ళకి కలిసేంత వరకు కూడా ఒక 2 మినిట్స్ అయితే కలుపుకొని మూత పెట్టేసుకుంటే మనకి కారం అనేది చక్కగా ములక్కాళ్ళకి చక్కగా కలుస్తుందండి. మనకి ఆ కారం అనేది ములక్కాళ్ళకి కూడా బాగా పట్టాలి కాబట్టి ఇక్కడ నేనైతే కలుపుకొని మూత పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి కారం మసాలా అంతా కూడా చక్కగా కలిసింది కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 గ్లాసుల దాకా వాటర్ అయితే వేసుకుంటున్నాను. చాలామంది ములక్కాడ కోడిగుడ్డు పులుసు పెట్టుకుంటారు, టేస్ట్ చాలా బాగుంటుందండి. కానీ ఇక్కడ నేనైతే పులుసు కాకుండా ఇగురు అయితే పెడుతున్నాను. ఇగురు కూడా టమాటా వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ ములక్కాడలోనే మనకి వాటర్ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు, ములక్కాడ మళ్ళీ విడిపోతుందండి బాగా ఉడికితే. అందుకని ఇక్కడ నేను ఒక 2 గ్లాసుల దాకా వాటర్ అయితే వేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లోనూ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే దీంట్లో వేసేసుకొని మనం మూత పెట్టేసుకుంటే కర్రీ ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఒకసారి మనం కర్రీ చూసుకోవాలి, వాటర్ లాగా ఉంది కాబట్టి ఇంకొంచెం దగ్గరగా ఎగిరినిస్తే సరిపోతుందండి. ఫైనలీ మనకి ఒక 15 మినిట్స్ అండ్ 10 మినిట్స్ పడుతుందండి అంతే కర్రీ అవ్వడానికి. హై ఫ్లేమ్లో అయితే 10 మినిట్స్ అంతే ఫ్రెండ్స్. ఫైనలీ ఎగ్, ములక్కాడ, టమాటా ఇగురు అనేది చక్కగా అయిపోయింది. వేడివేడి రైస్లోకి సూపర్ కాంబినేషన్ అండి ఎగ్ ములక్కాడ. దీంట్లో చాలామంది ఎండ్రాయిల్ కూడా వేసుకుంటారు, చాలా బాగుంటుంది టేస్ట్. ఫైనలీ ములక్కాడ టమాటా కోడిగుడ్డు ఇగురు అయితే అయిపోయిందండి. ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ ములక్కాడ కోడిగుడ్డు ఇగురు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.